ఈ యొక్క కృతజ్ఞత బలిని మీరు వ్యాపరిస్తున్నారని నేను నమ్ముతున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి యాజకుడు కూడా దేవుని యొక్క హృదయానుసారం జీవిస్తూ ఆయనను సంపూర్తిగా ఎదిగి ఆయనను నీకు వధిస్తూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళను గౌరవించవలసినటువంటి బాధ్యత మనకు సంపూర్తిగా ఉంది. ప్రతి గురువు కూడా అపరక్రీస్తుగా పిలువబడుతూ ఉంటున్నాడు. మనము గురువులను వ్యతిరేకించినట్లయితే, మనము గురువులను గౌరవించకుండా ఉన్నట్లయితే, అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నట్లయితే, భాషలు వాడుతున్నట్లయితే, గురువుల గురించి వ్యతిరేకంగా లేనిపోనివి మరి వారి గురించి బోధించి వారి గురించి ఇతరులకు చెప్పి వాళ్లకు అవమానం చేకూరుతున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, మీరు స్వయంగా ఆ క్రీస్తు ప్రభువుకే ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. మీరు యాజకుడిని గురువుని అవమానిస్తే, అపరక్రీస్తుగా ఉన్నటువంటి వారిని మీరు అవమానించినట్లయితే, క్రీస్తు ప్రభువుని మీరు అవమానించినట్లయితే, క్రీస్తు ప్రభువుకి అవమానకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించకూడదు. కాబట్టి ప్రతి యాజకుడు కూడా ఒక దేవుని వరము. కాబట్టి వాళ్ళను మనము గౌరవిద్దాం, వారికి ఇవ్వాల్సినటువంటి మర్యాదను మనం ఇద్దాం. వారు క్రీస్తు ప్రభువును నడిపించే బాటలో